నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థితిగతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చినగంజ మండలం పరిధిలోని గొడసపూడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసిన వారి వివరాలను స్వయంగా పరిశీలించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతుండటంపై ఆరా తీసి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సొంత ఇల్లు లేదా? లేదు. సో కాబట్టి మీకు ఇంటి స్థలం కావాలని అడుగుతున్నారు. ఎక్కడ అడిగారు? మీరు ఎట్లా అప్లై చేశారమ్మా ఇంటి స్థలం కావాలని? ఎవరికి అప్లై చేశారు? పంచాయతీ. ఎవరు వెళ్ళి చేశారు? మీరు వెళ్ళి చేశారు. ఇక వాళ్ళ కూడా ఇల్లు కావాలని స్థలం ఉంది. గవర్నమెంట్కి స్థలాలు ఖాళీ కావాలని చెప్తే మేము ప్రెసిడెంట్ గారిని సంప్రదించాం. గ్రామ ప్రెసిడెంట్ గారిని. సరే, అర్జీ పెట్టుకోండి, మీరు ఖాళీలో అంటే కొత్త స్థలాలు కొన్ని ప్లాట్ ఖాళీలు ఉన్నాయి, వాటిలో మాకు ఇచ్చి ప్లాట్ ఇచ్చి. ఈ అప్లికేషన్ నెంబర్ ఎలా వస్తుంది? ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ ఉంది? పెళ్లి అయినప్పుడు కట్నం లాగేమి ఇవ్వలేదా? తర్వాత మీరు ఆన్లైన్ చేశారు అలానా? వైట్ రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? రెడీ ఉందా లేదా? సరే, ఓకే, చెప్పండి. ఇది మనం ఎన్ఆర్జీఎస్ కింద వేస్తున్నాము. అంటే ఇది ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ గానే ఉంటాయి. హౌస్ తర్వాత మళ్ళీ మనం కన్వర్ట్ చేస్తాము. ప్లాట్ వేసాము ఆల్రెడీ. అలా తీయాలి సార్. దీన్ని మనం అవుట్ సైడ్ పర్పస్ కోసం దీన్ని చేసాం. అంటే గ్రామ కంఠమా ఇది? ఇంకా గ్రామ కంఠం కాదు సార్. ఓకే, మరి ఏమనేది భూమి అసిస్ట్ సార్? అలా కుటుంబాలు అయినాయి కాబట్టి బడియుడు కలిగిన పిల్లలను బడిలో చేర్పిద్దామని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వినకొల పోలీసరావు అన్నారు. మంగళవారం కర్లపాలెం మండలంలో ఉన్న తారక రామానగర్ ఎస్టీ కాలనీలో బడియుడు గల పిల్లలను వారి తల్లిదండ్రులను కలిసి స్థానిక ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరానికి క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ స్థానిక మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యా సౌకర్యాలు చక్కగా ఉన్నాయని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దామని ఆయన అన్నారు. బడిడి గల పిల్లల్ని బడిలో చేర్చమని ఈరోజు స్థానిక తారక రామానగర్ కాలనీలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడా వచ్చే విద్యా సంవత్సరానికి మీ పిల్లలందరూ కూడా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయండి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య మరియు నాణ్యమైన భోజనము ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జరుగుతుంది. క్వాలిటీ కలిగిన ఉపాధ్యాయులు మీ పిల్లలకి విద్యను అందిస్తారు. అదిగాక మన కర్లపాలెంలో మనకు అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూల్ 5 స్టాఫ్ ఉంటారు, 5 క్లాసులకి. మరి చక్కని వసతులు ఉన్న ఈ పాఠశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని, మరి పిల్లలందరూ కూడా చక్కగా బడివీడి కలిగిన పిల్లల్ని వచ్చే విద్యా సంవత్సరానికి బడి స్థానిక పాఠశాలలో చేర్పించి మీ విద్యార్థులు, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ రెండింటికి తేడా తెలుసుకుని ఉండాలని బాపట్ల శక్తి టీం స్వప్న అన్నారు. మంగళవారం స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ యందు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై బాపట్ల జిల్లా శక్తి టీం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని, తెలియని వారి దగ్గరకు వెళ్లరాదు అని, ఏమైనా తెలియని వారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తే వాటిని తీసుకోకూడదని విద్యార్థులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా శక్తి టీం జానకి, మునిబాబు, ఉపాధ్యాయులు ఎన్నికలు పోలీసురావు, డీఎల్ ప్రసన్నలక్ష్మి, బుర్ల రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఏరియా ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను కొత్త కాబట్టి. అదే నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకో, ఆ 112 అనే నెంబర్ కాల్ చేశాను అనుకో, ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కర్లపాలెం పోలీస్ స్టేషన్ కి నేనున్న లొకేషన్ ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు వచ్చి మనం సేవ్ చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరు అప్పుడు మనం తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రిప్రజెంటేషన్ పంపిస్తే మన డబ్బులు మనకి వచ్చేస్తాయి. ఓకేనా? అందరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్లలు. ఓకేనా? రే మగ పిల్లలు మీరు కూడా ఎవరిని చిన్న పిల్లలైనా ఎవరినైనా కానీ టచ్ అయిన ప్లేసెస్ లో ఆడపిల్లలు చిన్న పిల్లలు అయినా కానీ మనం కూడా టచ్ చేయకూడదు. చిన్న పిల్లల మీద కేసులు కడతారు, చిన్న పిల్లల జైల్స్ ఉంటాయి, పంపిస్తారు. ఓకేనా? ఇట్లా పట్టుకుంటే పుట్టచ్చు కదా, ఇట్లా గట్టిగా పట్టుకుని ఇట్లా ప్రెస్ చేస్తా, ఈ హ్యాండ్స్ ఇదంతా ఇట్లా ప్రెస్ చేస్తే అది బ్యాక్ టచ్ అవుతుంది. ఈ పార్ట్ లో టచ్ చేసినా, ఇక్కడ టచ్ చేసినా ఎంత తిరిగమ్మా నవ్వటం కాదు తల్లి, నిజంగా చెప్తున్నా. ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ మీ కాళ్ళు ఏవి పట్టుకున్నా సరే అదంతా బ్యాక్ టచ్. ఓన్లీ ఇక్కడ ఇట్లా వేళ్ళుతో ఇట్లా పట్టుకుని మన మీద ఇట్లా జస్ట్ చేయబెట్టి అది వరకే గుడ్ టచ్. ఓకేనా? మిగిలిన మీ బాడీ పార్ట్ లో ఎక్కడైనా సరే ఇట్లా టచ్ చేశారంటే అది ఎవరైనా సరే చూడు, టచ్ చేయటం వేరు. ఇలా ఇలా పట్టుకున్నాము, స్కూల్లో టీచర్స్ ఇలా పట్టుకుంటారు, అవి బ్యాడ్ టచ్ గా కొంతమంది అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు. ఇలా పట్టుకుంటారు, అవి బ్యాడ్ టచెస్ కాదు. ఇలా పట్టుకుంటే ఇలా ఏం బ్యాడ్ టచ్ కాదు. అంటే ప్రెస్సింగ్, మన బాడీని ఇలా ఇలా ప్రెస్ చేస్తా ఇట్లా నొక్కుతూ ఉంటారు అంటే అది బ్యాడ్ టచ్ గా పట్టుకోవాలి. ఇలా మామూలు పట్టుకున్నంత మాత్రాన బ్యాడ్ టచ్ అని అనుకోకూడదు. ఓకేనా? బ్యాడ్ టచ్ కూడా వేరియేషన్ ఉంటది. ఇలా పట్టుకున్నంత మాత్రాన బ్యాడ్ టచ్ కాదు. ఇలా టచ్ చేసే ప్లేసెస్ ఇలా టచ్ చేస్తా ఉంటే అది బ్యాడ్ టచ్ గా ఐడెంటిఫై అవ్వాలి మనం. ఓకేనా? అర్థమైందా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా. ఇలా పట్టుకున్నంత మాత్రం బ్యాడ్ టచ్ పట్టేసుకున్నారు అని కూడా అనకూడదు. ఓకేనా? తేడా చెప్తున్నా. ఇలా పట్టుకుంటాం ఓకే. ఇలా మన బాడీని ప్రెస్ చేయడం తప్పు. ఓకేనా? కర్లపాలెం మండలం యాజిలి ఉన్నత పాఠశాలలో కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని మాట్లాడుతూ మండల పరిధిలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న సి మరియు డి గ్రేడ్ విద్యార్థులకు ప్రభుత్వం వారు చక్కని విద్యతో కూడిన రెసిడెన్షియల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సి గ్రేడ్ మరియు డి గ్రేడ్ పిల్లలు అక్కడ చేరి బాగా చదువుకుని అందరూ ఉత్తీర్ణత చెందాలని ఆమె తెలిపారు. వస్తువుని ఆబ్జెక్ట్ ని ఎన్ని ప్లేసుల్లో పెట్టచ్చు? మర్చిపోయారా? ఒక అరడజన్ 6 ప్లేసుల్లో పెట్టచ్చు అని చెప్తారు. అంతేనా? ఇంకో మాట కూడా చెప్తారు, బియాండ్ చెప్పాలి, బియాండ్ బిట్వీన్. నమస్తే అండి. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఎవరైతే సి గ్రేడ్ డి గ్రేడ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వారిని రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కిందకి మన డిఓ సార్ ఆడపిల్లల్ని యాజిలీలోను మగపిల్లల్ని బాపట్ల మండలంలోనూ ఒక సెంటర్ చూసి వారందరినీ అలాట్ చేయటం జరిగింది. మరి ఈ సి గ్రేడ్ డి గ్రేడ్ పిల్లలు కూడా చక్కగా డే అండ్ నైట్ చదువుతున్నారు. అలా చదివి వారు 10th క్లాస్ పరీక్షలు అటెంప్ట్ చేసి వారు బాగా రాసి మన జిల్లాకి ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని చెప్పేసి వారి యొక్క ముఖ్య ఉద్దేశం. మేమందరం కూడా అలానే కృషి చేస్తున్నాము. దీనికి సంబంధించి డే అండ్ నైట్ కూడా డ్యూటీ వైజ్గా సిఆర్పీలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎంఈఓస్ కానివ్వండి, అంటే స్పెషల్గా ఇక్కడే చేస్తున్నాం కనుక కర్లపాలెం మండలం ఎంఈఓస్ మరి బాపట్ల జిల్లా ఎంఈఓస్ దీనికి
చేతిని అందిస్తున్నారు. అంటే సిఆర్పీలు కూడా ఒకరిద్దరు చక్కగా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి. సో దీని మూలంగా పిల్లలు ఎవరైతే సి గ్రేడ్ డి గ్రేడ్ లో ఉన్నారో వారు తప్పకుండా ఈ పరీక్షని. విజయవాడలో మాజీ సైనికుల కోసం జరిగిన వెటరన్స్ డే వేడుకలలో మాజీ సైనికుల సంక్షేమం కోసం కట్టుబడతానని ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ప్రతి జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మాజీ సైనికుల కోసం ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి మాజీ సైనికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి లెటర్ రాయడం సంతోషదాయకమని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండా సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం, కారణం కూడా, మొన్న విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ గౌరవ హోమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారి సమక్షంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి వెటరన్స్ డే సెలబ్రేషన్స్ మరి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో జరగటం చాలా సంతోషం. మరి అలాంటి వేడుకకు మాజీ సైనికులను గౌరవించుకోవడం కోసం, మాజీ సైనికులను సన్మానించుకోవడం కోసం మరి హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వంగలపూడి అనిత గారు తమ యొక్క అమూల్యమైన సమయం కేటాయించి రావటం చాలా సంతోషం. వారు మరి వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మరి ద్వారా మేము మరి మన సభ్యులు కూడా అక్కడ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారికి మరి మాజీ సైనికుల సమస్యల మీద, ముఖ్యంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారికి వినియోగించుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటివి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత హెడ్ క్వార్టర్ సబ్ ఏరియా, ఆంధ్ర సబ్ ఏరియా ఏర్పాటు కాకపోవడం బాధాకరం అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియాగా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ని విడదీసి ఆంధ్రాకి సపరేట్గా ఆంధ్ర సబ్ ఏరియా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. మరి అదేవిధంగా కొంతమంది విజయనగరంలో ఉన్నటువంటి మన ఏపీఆర్ఎంఎస్ఎస్ సభ్యులు కోరిక మేరకు మరి అక్కడ క్యాంటీన్ ఫెసిలిటీస్ కావాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా మాజీ సైనికుల మీద జరుగుతున్నటువంటి మరి దాడుల్ని తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కూడా మరి కోరటం జరిగింది, చర్యలు తీసుకోవాలని చెప్పి. మరి వాటన్నిటికీ స్పందిస్తూ సానుకూలంగా గౌరవ హోమ్ మినిస్టర్ గారు సానుకూలంగా మాజీ సైనికులు మరి దేశానికి అందించినటువంటి సేవల్ని వారు గుర్తుంచుకుంటూ మరి ఈ రోజున మాజీ సైనికుల కోరిక మేరకు మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించడం కోసం ఎస్పీ గారి ఆఫీసులో ప్రతి జిల్లాలో కూడా హెల్ప్ డెస్క్లు, కేవలం మాజీ సైనికుల కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసేటట్టుగా మరి చర్యలు తీసుకోవటం, మాజీ సైనికుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి మరి వారు ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రాజకీయాల్లో ఎంపీగా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతున్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ను బహిరంగ సభలో రాజకీయాలు నేర్చుకోవాలని చెబుతున్న గొల్లపూడి సుబ్బారావుని స్థాయి ఏమిటో తెలుసుకోవాలని జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ను బహిరంగ సభలో రాజకీయాలు నేర్చుకోవాలన్న గొల్లపూడి సుబ్బారావు వ్యాఖ్యలు ఖండిస్తూ దళిత నాయకులు చీరాల జనసమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దుడ్డు జోసఫ్, రాంబాబు, ఏసోబు, బీసీ నాయకులు నగేష్, బొందుగల శ్యామ్, ఐ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లపూడి సుబ్బారావు మాట్లాడిన వాక్యాన్ని మేము ఖండిస్తున్నాం. ఏ రూపానంటే ఆ రోజు టీడీపీ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం విషయంలోనూ, శంకుస్థాపన విషయంలోనూ అతను మాట్లాడిన వాక్యాలు
ప్రతిది కూడా ఒక ఎస్సీ పరంగా, అంటే దళితులు ఈ యొక్క స్టేట్లో 60 లక్షలు ఉన్న వాళ్ళు కూడా బాధపడే పరిస్థితికి అతను మాట్లాడాడు. ఎందుకంటే ఒకటి, రాజకీయం నేర్చుకోవాల్సింది నువ్వు ఫస్ట్. ఒక సభలో ఏం మాట్లాడాలో ఒక ఎంపీ గారిని అనేది నువ్వు జ్ఞానంగా తెలుసుకో ఫస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అతను రాజకీయం అనేది లేకపోతే ఎంపీ సీటు ఎలా ఇస్తాడు? ఫస్ట్ పాయింట్. రెండోది, అత్యున్న ఉన్న పార్లమెంట్లో ప్యానల్ స్పీకర్గా ఎలా ఇస్తారు? మరి అంత జ్ఞానంగా ఉన్న వ్యక్తి ఉండబట్టే కదా. అందరికీ నమస్కారం అండి. నిన్న రోజున బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని మరి బాపట్లలో శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మరి అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో మరి సంతనూతలపాడు సంబంధించిన గొల్లపల్లి బాబురావు గారు, సుబ్బారావు గారు మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి గురించి మరి అనకూడని మాట ఒకటి అన్నారు. కృష్ణప్రసాద్ గారికి రాజకీయాలు తెలియవు, అది నేర్చుకోవాలి అని మరి ఆ సమావేశంలోనే మాట్లాడారు. మరి అనుకోకుండా పదాలు వచ్చినాయా, లేతే పక్షంలో అనర్గళంగా మాట్లాడగలిగే దమ్మున్న నాయకుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన పైన దుర్మార్గమైనటువంటి కులహంకారంతో మాట్లాడటం ఈ సుబ్బారావు గారికి తగదు. ఇలాంటి వాటిని మేము ఎస్సీ విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండవసారి ఎలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమని ఆయనకి హితవు పలుకుతున్నాము. సభ్యతా సంస్కారాలు నేర్చుకుని అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇలా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాపట్ల సిడిపిఓ ప్రాజెక్టు కార్యాలయం వద్ద జిల్లా సిఐటియు జిల్లా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాపట్ల జిల్లా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రభుత్వం గత ఎన్నికల్లో జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చారని జిల్లా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సంఘాల ప్రధాన కార్యదర్శి తరికల రేఖ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు సేవలను రెట్టింపు చేశారని ఆమె గుర్తు చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, తల్లుల పోషణపై చైతన్యం కలిగించే అంగన్వాడీలకు ఇవ్వాలి కనీస వేతనం, శిశువుల ఆరోగ్యం కాపాడే అంగన్వాడీలకు కనీస వేతనం ముద్దు, కనీస వేతనం ముద్దు అంగన్వాడీలకు మేరకు 23 ఈ నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మేము రాష్ట్రమంతా కూడా రిలే దీక్షలు చేపట్టాం. దానిలో భాగంగానే ఈరోజు బాపట్ల జిల్లాలో కూడా రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. మరి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం. గత కాలంలో 42 రోజులు అంగన్వాడీలు పోరాటం చేశాము. పోరాటం చేసిన సందర్భంలో ప్రభుత్వం మాకు ఒప్పందాలు ఇచ్చింది. మీ వేతనాలు జూన్ నెల నుండి పెంచుతామని చెప్పారు. మరి ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందం చేసి మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు. అది జరిగి ఇప్పటికి 2 ఏళ్ళు దాటిపోయింది. కానీ ప్రభుత్వం గత కాలంలో ఉన్నప్పుడు మరి పాదయాత్రలు చేస్తూ మా దగ్గరికి వచ్చారు మేము సమ్మె చేసే సమయంలో. అప్పుడు మాతో చెప్పింది ఏంటంటే, అమ్మా మీరు ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది, అద్దెక్కిన తర్వాత చెప్పిన మాటలు మర్చిపోతే అంగన్వాడీలండి ఆడపిల్లలు ఎందుకు వాళ్ళ చేత ఎన్ని సేవలు అందించుకుంటున్నారు. ఈరోజు పోషణ స్థాయిని పెంచడానికి తల్లులకి పిల్లలకి చైతన్యం కలిగిస్తూ గ్రామంలో విశేషమైన సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య సేవలు ఏంటి, ప్రీ స్కూల్ విద్య ఏమిటి, ఈరోజు రకరకాలైనటువంటి సేవలు. మరి అన్ని సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అనేటువంటి ఆలోచన లేదా అని అడుగుతున్నాం మేము. మరి అదేమంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది, మీరు ఆలోచించండి, ఆగాలి అని అంటున్నారు. మరి ఈరోజు ఏళ్ల తరబడండి, ఈరోజు ఐసిడిఎస్ వ్యవస్థ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు పైన
50 సంవత్సరాల నుండి అంగన్వాడీలు ఎన్నో సేవలు అందిస్తుంటే రోజు రోజుకు ఒక సేవ పెరిగిపోతా ఉంది. ఈ రోజు ఉన్న సేవ రేపు ఇంకొకటి పెరుగుతుంది. ఆ విధంగా ఎన్ని సేవకు ఒక 100 రూపాయల చొప్పున కౌంట్ చేసినా మాకు వేతనం 30,000 ఇవ్వాలి. అలాంటి సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలకు ఈరోజు వేతనాలు పెంచట్లేదు. మరి రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా అంగన్వాడీలు, వాళ్ళ పురుషులు లేరండి. మరి మహిళలకు నేను చైతన్యం చేస్తాను, వాళ్ళని ఈరోజు అడుక్కునే వాళ్ళగా కాకుండా వాళ్ళ పేరు మీద వాళ్ళు నిలబడే స్థాయికి నేను లేపుతానని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఈ రోజు మేము 11,000తో మా కుటుంబాలు మేము పోషించుకోగలమా అని అడుగుతున్నాం. మాకు ఇచ్చేది 11,500. 11,500 ఎన్ని పెరిగిపోయాయండి. బియ్యములు, పప్పులు, ఆయిల్ అన్నీ పెరిగిపోయినాయి. మరి మా కుటుంబాలు మేము ఎలా బ్రతకాలి? చిన్న పిల్లలకు సేవలు అందించడం కాదండి, ఈరోజు మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గాయి అంటే, పిల్లల పోషణ స్థాయి మెరుగుపడింది అంటే అంగన్వాడీలు ఏ విధమైన సేవలు చేస్తున్నారు? ప్రభుత్వానికి ఆలోచన లేదా? మరి ఈరోజు రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి? గత కాలంలో తల్లులు చనిపోయేవాళ్ళు కాన్పు సమయంలో, ఈరోజు పిల్లలు చనిపోయేవాళ్ళు పుట్టిన పిల్లలకు సరైన పోషణ లేక. అలాంటి పోషణ అందించే అంగన్వాడీల పరిస్థితి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అందుకే మేము అడుగుతున్నాం, అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వండి. ఎర్రకాలంలో ఈతకు దిగి ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణంలోని రక్షణమూర్తి నగర్ శివారులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన గల ఎర్రకాలంలో ఇద్దరు యువకులు ఈతకు దిగి గల్లంతయ్యారు. తోటి యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకులను వివరాలను సేకరించారు. రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు కనకాద్రి నగర్ కు చెందిన వేటగిరి చంద్రు, పోతన కట్టవారి పాలెంకు చెందిన పీట వంశీ వృత్తిరీత్యా హైదరాబాద్ లోని ఏసీ మెకానిక్ మరియు యువకుడు కనకాద్రి నగర్ కు చెందిన లీలా వంశీకృష్ణ ముగ్గురు స్నేహితులు కలిసి సోమవారం సాయంత్రం కారులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వంశీకి ఈతరాని కారణంగా గట్టు మీద నిల్చొని ఉన్నారని, కారులో దిగిన ఇద్దరు యువకులు గల్లంతారని ఎస్ఐ తెలిపారు. రాజమండ్రిలో గుక్కడి పాలు తాగిన కారణంగా 5గురు ప్రాణాలు కోల్పోయి 8 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ విషమ పరిస్థితుల్లో ఉన్నారని గత కొన్ని రోజుల క్రితం గుంటూరు బిస్మిల్లా హోటల్ పై జరిగిన దాడుల్లో పాడైపోయిన చికెన్, మటన్ లాంటి ఆహార పదార్థాలను కనుగొన్నారని గుంటూరు నగరంలో కార్పొరేషన్ నీరు కలుషితమైన కారణంగా ప్రాణాలు కాపాడే నీరు పలువురి ప్రాణాలు తీసిందని, ఆధునిక సమాజంలో ఇలాంటి సంఘటనలు మన వ్యవస్థలోని డొల్లతనానికి నిదర్శనమని సామాజికవేత్త మాదా సుభాన్ ప్రసాద్ అన్నారు. గతంలో ప్రతి మున్సిపాలిటీలలో ఆహార తనిఖీ అధికారులు ఉండేవారని, ఇప్పుడు ఆ బాధ్యతలు జిల్లా స్థాయి అధికారులు అప్పగించడం వలన తనిఖీలు కంటితుడుపుగా చర్యగా చేపడుతున్నారని, ప్రజల ప్రాణాలను భద్రత కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని భానుప్రసాద్ అన్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు కారణంగా 5గురు చనిపోయినట్టుగా మనం మీడియాలో చూస్తా ఉన్నాం. అందులో కూలెంట్ రసాయనం ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి రసాయనం కలిపారని ప్రాథమికంగా సమాచారం వస్తూ ఉంది. పాలు తాగితే చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 12 మంది ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇది పరిస్థితి విషమంగా ఉంది. మరి ఇటీవల కాలంలో మనం చూస్తే బిస్మిల్లా హోటల్లో గుంటూరులో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రచారం ఉన్నటువంటి వాటిల్లో పాడైపోయినటువంటి వాసన కొట్టేటువంటి మాంసాన్ని, చికెన్ పట్టుకోవడం జరిగింది. అదే మాదిరిగా గుంటూరులో గుక్కెడు మంచినీడు తాగిన కారణంగా అక్కడ చనిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున జీతాలు ఇస్తూ ఉన్నాయి, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాయి, ప్రజలు పన్ను కడతా ఉన్నారు. ఎందుకని మనం ఇంత కట్టడి చేయలేకపోతా ఉన్నాం? అమెరికా లాంటి దేశంలో ఆహార కల్తీ అనేది ఊహకు కూడా సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఎందుకు అంత యథేచ్ఛగా చదువుతా ఉంది? మనకు బోర్డు అంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది, చదువు పెరిగిపోయింది. కానీ మనం ఎవరికి వాళ్ళు, జరిగినటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు గుండెల విషయాల ఏడుస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఇది ఎక్కడో జరిగింది అనుకుంటా ఉన్నాం. కానీ రోజువారీ జీవితంలో మనం తీసుకునే ఆహారం, కొనేటువంటిది, పసిపిల్లలు తినేటువంటి పొట్లాలు ఎంతవరకు క్షేమంగా ఉన్నాయి, ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉన్నాయి, ఎంతవరకు కల్తీకి దూరంగా ఉంటుంది అనేటువంటిది నియంత్రించడానికి మనకున్న సిస్టమ్ ఏమిటి? ఎవరికి, ఉదాహరణకి చిలకలూరుపేటలో కల్తీ జరుగుతుంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరి నెంబర్ కంప్లైంట్ చేయాలి అనేటువంటిది 2026లో మనం అందుబాటులో పెట్టుకోకుండా ఊరికే అక్కడెక్కడో జరిగిందని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇదే క్రమంలో అసలు
ఏ అంశాల మీద మనం ఎక్కువగా స్పందిస్తా ఉన్నాం? భారతదేశంలో ఈ కల్తీ ఎంత తీవ్రంగా ఉంటే దాని మీద ఎంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు? ఐపీఎల్ సీజన్ వస్తే క్రికెట్ గురించి ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు? బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ లో కంటెస్ట్ గురించి ఎంతమంది రోడ్లు ఎక్కుతా ఉన్నారు? సినిమాలో కాలక్షేపం కోసం చూసే సినిమాల కోసం, వాళ్ళ పుట్టినరోజుల కోసం, వాళ్ళ ఇళ్లలో పిల్లలు పుడితేనో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాటి గురించి ఎంత పెద్ద ఎత్తున సమయం కేటాయిస్తున్నాం అనేటువంటి ఆలోచన చేయాలి. ఇది మన కుటుంబాల దాకా రాకముందే మనం కూడా స్పందించాలి. పసిపిల్లలు తాగే గుక్కెడు పాలు వల్ల ప్రాణాలు కోల్పోతా ఉంటే ఏమిటి మన పరిపాలనకి, మనం వేసిన ఓటుకి, మనం కట్టే పన్నుకి అర్థం ఏమిటి? కాబట్టి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో నిరంతరాయంగా దీన్ని చెకింగ్ చేయాలి. ఏదో టార్గెట్స్ ఉన్నప్పుడు పలానా హోటల్లో లేకపోతే ఇంకొక దాని మీద మేము ఏదో పట్టుకున్నాం అంటున్నారు. నిరంతరం దొరుకుతున్నాయి కదా, ఎక్కడ దొరకపోతే ఆ అంశం దొరుకుతున్నప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ప్రజల ప్రాణాలు కనీసం కాపాడగలిగినటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఎర్ర బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా 12 డిపోలను ప్రైవేట్ విద్యుత్ బస్సుల ఏర్పాటుకు అప్పగించడాన్ని నిరసన తెలిపారు. అందులో భాగంగా స్థానిక డిపో గ్యారేజ్ గేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డిపో కమిటీ చైర్మన్ ఆర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ధర్నాను ఉద్దేశించి డిపో అధ్యక్షులు బూదల సౌభాగ్యరాజు మాట్లాడుతూ 12 డిపోలను ఖాళీ చేయించి పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకు విద్యుత్ బస్సులు నిలుపుదల చేయటను అప్పగించడాన్ని వ్యతిరేకించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందిచే నిర్వహింపజేసి ఆర్టీసీ సంస్థ ద్వారా నడపాలని డిమాండ్ చేశారు. మెయింటైన్ చేయాలి విద్యుత్ బస్సులు ఆర్టీసీ కార్మికులతోనే, మెయింటైన్ చేయాలి విద్యుత్ బస్సులు ఆర్టీసీ కార్మికులతోనే, మెయింటైన్ చేయాలి విద్యుత్ బస్సులు ఆర్టీసీ సిబ్బందితోనే, మెయింటైన్ చేయాలి విద్యుత్ బస్సులు ఆర్టీసీ సిబ్బందితోనే, అప్పగించాలి ఆర్టీసీకి విద్యుత్ బస్సులను. విద్యుత్ బస్సుల కొనుగోలు పేరుతో డిపోలు ఎత్తివేత విధానాన్ని ఖండించండి. విద్యుత్ బస్సుల కొనుగోలు పేరుతో డిపోలు ఎత్తివేత విధానాన్ని ఖండించండి. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. జోహార్ పి రామారావు గారు, జోహార్ పి రామారావు గారు. వర్ధిల్లాలి వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివి రమణారెడ్డి గారి నాయకత్వం, మా డిపో అధ్యక్షులు బిఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా. అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులు, ఎలక్ట్రికల్ విద్యుత్ బస్సులు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీని డైరెక్ట్గా ఉద్యోగుల మీద ప్రభావం పడే విధంగా చూడకుండా ఇండైరెక్ట్గా మనం కూర్చున్న కొమ్మనే ఒక్కొక్క కొమ్మ నరికే విధంగా కొన్ని రకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. ఆ ఎత్తుగడల్లో భాగంగా ప్రధానమంత్రి ఈ సేవా పథకం అని చెప్పేసి ఈరోజు 1050 బస్సులు మరి ప్రైవేటుకి అప్పగించే విధానం, పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి ఈరోజు 1050 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసి మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ఈరోజు నా పన్నాగం పన్నారు. దీన్ని మరి మేము మొదటి నుంచి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా ఖండిస్తూ ఉన్నాం. మేమేం చెప్తున్నామంటే పర్యావరణ కాలుష్యానికి విద్యుత్ బస్సులు కొనుగోలు మంచిదే, దాన్ని అందరూ స్వాగతిస్తాం. కానీ విద్యుత్ బస్సుల్ని, మీరు కొనుగోలు చేసినట్టు విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీకి అప్పగించకుండా కేవలం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ వాళ్ళ దగ్గర కిలోమీటర్కి 18 రూపాయలుగా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గుంటూరు 2 డిపో మన జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు 2 డిపో అంటే గుంటూరు పట్టణంలో సుమారుగా 4 ఎకరాలంటే చాలా విలువైన ఆస్తి. ఆ విలువైన ఆస్తిని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులైన ఫినాకిల్ అనే ఒక సంస్థకి ఈ బస్సుల నిర్వహణ, మెయింటెనెన్స్ అప్పగించి మరి వాళ్ళు ప్రయాణికులు ఎక్కించుకోకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా కిలోమీటర్కి అద్దె చెల్లించే విధంగా ఒక ప్రణాళిక. అదేవిధంగా కొంతకాలం పోయిన తర్వాత ఛార్జీలు కూడా వాళ్ళే నిర్ణయించుకునే విధానం ఉంది. ఈ ఒప్పందంలో చాలామందికి ఆ ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ మన బస్సులకి ఆ బస్సులకి రేపొద్దున పోటీ రాబోతూ ఉంది. ఈరోజు ఆర్టీసీ గుత్తాధిపత్యంగా ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో. ఆర్టీసీ మాత్రమే మరి ప్రయాణికులను తోలిద్ది, ఆర్టీసీ మాత్రమే మరి కాంట్రాక్ట్ స్టేజ్ క్యారియర్గా ఉంది. కానీ
ఏదో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ ట్రాన్స్పోర్ట్ సవరణలో భాగంగా స్టేజ్ క్యారియర్లుగా మనం కోల్పోతా ఉన్నాం. చాలా ప్రైవేట్ బస్సులు మనతో పాటు పోటీగా రాబోతా ఉన్నాయి. ఇలా ఆల్రెడీ హైదరాబాద్ నుంచి మరి కొన్ని ఎలక్ట్రికల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.